గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో భార్య తప్పు చేసిందని, అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందని భర్త ఆవిడ 2 కాళ్ళు నరికేశారు. ఆవిడేమో ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయ్యారు అండ్ అతనేమో జైల్లో ఉన్నారు. వీళ్ళకి 4 పిల్లలు. అలాగే ఆవిడ అతని ఫ్రెండ్ తోటే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంది. ఆ తర్వాత ఈయన ఇంకో వివాహం కూడా చేసుకున్నాడు, ఇంకొకరితో ఉంటున్నాడు. మరి అలాంటి సమయంలో తన భార్య అయితే తప్పు చేసింది, మరి భర్త చేసింది ఏంటి? ఇవాళ వీళ్ళిద్దరు చేసిన తప్పులకు బలైపోయింది ఆ పిల్లలు. మరి ఆ పిల్లల భవిష్యత్ ఏంటి? ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీ రమా గారు, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ కౌన్సిలర్. ఆవిడతో మాట్లాడదాం. హలో అండి. హలో. చూస్తూ ఉన్నారు కదా, ఆ రోజు కూడా మనకి ఇవే దారుణమైన సంఘటనల గురించి డిస్కస్ చేసుకోవడం చాలా బాధాకరం. కానీ ఈ సంఘటన జరిగినాక దీన్ని యూట్యూబ్లో పెడితే అండి, కింద కమెంట్స్ కూడా చాలా మంచి పని చేశారు, మీరు చేతులు కూడా నరకాల్సిందే, ఇలాంటి కమెంట్స్, ఇలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్ పనిష్మెంట్ అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు సొసైటీ ఎటుపోతోంది? ఓకే, ఒప్పుకుంటాం, ఆవిడ ఇంకొకరితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం తప్పే. కానీ ఆ తర్వాత ఆవిడ అతన్ని వదిలేసి వెళ్ళిపోయినాక రవి అనే అతను కూడా ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఇంకో ఆవిడతో ఉంటూ ఉన్నాడు. రవి వాళ్ళ ఫ్రెండ్ శంకర్ తో ఆమె ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది. అతనికి కూడా ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఈవిడ సెకండ్. సో వీళ్ళిద్దరూ సెపరేట్ గా ఉంటూ ఉన్నారు, దూరంగా వెళ్ళిపోయి. సో నువ్వేమి శుద్ధపూసవేం కాదు కదా. ఇప్పుడు ఆవిడ తప్పు చేసింది, మళ్ళీ నువ్వేం చేస్తావు భర్తగా? నీ పిల్లలు కదా అనాథలైంది. ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారండి? ఇప్పుడు పిల్లల బాధ్యత ఎవరిది? ఎవరు చేసిన తప్పుకు ఎవరు బలి? అండ్ సోషల్ మీడియాలో ఈ కమెంట్స్ ఏంటి? అవును, ఒక్కళ్ళు కాదు 4 పిల్లలు. మరి 4 పిల్లల్ని కనే రోజులా ఇవి? మరి 4 పిల్లల్ని సక్రమంగా పెంచుతున్నారా వీళ్ళు? ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు అసలు పిల్లలకు ఒక పూట భోజనమైనా సరిగ్గా పెడతారా, పట్టించుకుంటారా? అంటే పెట్టలేక కాదు, పట్టించుకుని టైంకి వాళ్ళకి భోజనం అన్నా పెడతారా? స్కూల్కైనా పంపిస్తున్నారా? మనకి తెలియదు. వీళ్ళే కొట్టుకు చస్తూ ఉంటారు. వీళ్ళదే ఎక్కువ ఇంపార్టెన్స్. నా స్వార్థం నాది, నా సుఖం నాది, నాకు కోపం వస్తే కోపం నేనే చూపించాలి. తప్పు నేను చేసినా కూడా ఇదేముంది, పెద్ద తప్పేం కాదు, నువ్వు చేసావే ఇది చాలా పెద్ద తప్పు, నీకు ఇలానే పనిష్మెంట్ ఇవ్వాలి, నువ్వు ఆడదానివి, నువ్వు తప్పు చేయకూడదు, నేను మగాడిని నేలా. ఈ రోజుకి ఇలాంటి డైలాగులు చాలా వినపడుతున్నాయి మనకి. అవును, అంతెందుకండి, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఆడవాళ్ళకి చేయరు. ఇలాంటి ఇన్సిడెంట్స్ లో కూడా మీరన్న కమెంట్ ఏదైతే ఉందో అది ఆడవాళ్ళు కూడా పెడతారు అలా. ముఖ్యంగా ఆ రోజుల్లో తల్లులు ఎక్కువ, మా అబ్బాయి మగాడు. ఇంకొకటి ఏంటంటే కొడుకే అని కాదు, ఇక్కడ సమాజంలో ఒక మగవాళ్ళ గురించి మాట్లాడితే మగాళ్ళు ఎట్లయినా పోతారు, మగాళ్ళకి తప్పేముంది. అవును, సామెత చెప్తారు, పుట్టించేస్తారు. సామెతలు పుట్టించేశారు ఎప్పుడో, మన అభరం పుట్టకముందే పుట్టాయి సామెతలు. అవును, ఏంటంటే తిరిగి ఆడది, తిరగక మగాడు చెడ్డాడు అంటే చెడిపోయాడు అని అర్థం. చెడిపోతాడు, చెడ్డాడు అంటే చెడిపోయాడు అని అర్థం. అంటే అలా అలవాటు చేసింది ఎవరు? మన సమాజమే. అందులో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అట్లా అని చెప్పలేము. మన సమాజం అంటే అందరూ ఉంటారు అందులో. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే దీన్ని ఇలాంటి దరిద్రపు సామెతలన్నీ ఉపయోగించేది ఆడవాళ్లే. కరెక్ట్. అవును, ఇప్పుడు ఎవరైనా సరే అన్ టైంలో కానీ అన్నెసరీగా కానీ తిరగటం తప్పే కదా. తప్పే. ఇప్పుడు మగాడైనంత మాత్రాన ఎప్పుడు పెడితే అప్పుడు తిరగమని చెప్పండి చూద్దాం, వాడికి ఏమి జరగకుండా ఉంటుందా బయట? ఇప్పుడు ఎవరో ఎక్కడో దొంగతనం చేసి పారిపోతూ ఎవడన్నా దారిలో చూసాడేమో, ఆ చూసిన వాడిని వేసేయడం. అక్కడ ఏమైనా సంబంధం ఉందా? మరి ఆ వెళ్తున్నది మగాడు, మరి మగాడు తిరగాలి కదా. వాడికి చావు రాదు, ఇంకోటి రాదు, ఇంకొకటి రాదు, అన్ని ఏ చట్టాలు వాడికి వర్తించవు అని అనుకుంటే మరి ఇలాంటి సందర్భాల్లో జరుగుతున్నాయి కదా. అంటే మగాడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు అనేది మనకి రుజువులతో మనకి తెలుస్తున్నాయి బయట జరుగుతున్న సంఘటనల ద్వారా. మరి అలాంటప్పుడు ఆ సామెతలను ఉపయోగించకూడదు ఏ రోజుల్లోనైనా సరే. అంటే అక్కడ అర్థం ఏంటి? మగాడు తిరగాలి, తిరగచ్చు, ఆడది తిరగకూడదు. తిరిగితే ఏమవుతుంది? చెడిపోతుంది. మగాడు తిరగకపోతే ఏమవుతాడు? చెడిపోతాడు. అసలు అట్లా అనొచ్చా కదా.
ఇది దీని మీద మాట్లాడుకుంటే చాలా పెద్ద డిబేట్, పెద్ద టాపిక్ అవుతుంది ఇది. అంత బాయిల్ అవుతుంది రక్తం ఇది వింటూ వింటూ మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఈ టాపిక్ మీద. అట్లా జరుగుతుంది. దీన్ని పుట్టించింది ఎవరు, పెంచి పోషించింది ఎవరు? ఇలాంటి సామెతని కాదు, ఆ పనుల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళే వీళ్ళందరూ. కాబట్టే ఆ రోజుల్లో మగవాళ్ళందరూ విచ్చలవిడిగా విర్రవి ఆడవాళ్ళని తొక్కిపెట్టి ఉంచడం వలన ఇప్పుడు సమానత్వం అని చెప్పి అన్ని విధాలా బయటకు వచ్చారు కదా. వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, నేను అదే చేస్తాను. ఆబ్వియస్లీ 100% అంటారు, చేస్తారండి. ఎందుకు అనంటే రూల్స్, చట్టాలు, రెగ్యులేషన్స్ ఏదైనా సరే, ఇప్పుడు భోజనం ఎలా తింటున్నాం, నిద్ర ఎలా పోతున్నాము, అలాగే అన్ని సమానమే కదా మనిషి అన్న తర్వాత. అదే కదా. ఇక్కడ ఒకటేనండి అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఈ రోజులను బట్టి అందరూ మనుషులే, పిల్ల పెద్ద ఆడ మగ అందరూ మనిషి జాతి అయినప్పుడు ఒకటే పోలికలు ఉంటాయి, ఒకటే బుద్ధులు ఉంటాయి, అవును, ఒకటే అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు మనందరము రొట్టె భోజనమో తింటాం. ఎందుకు? మనుషులమో, మన ఇండియన్స్ అందరం ఇవి తింటాం. అంటే మిగతా కంట్రీస్ మనకు అనవసరం. మన ఇండియాలో ఉన్న జనాభా అందరూ ఏం తింటారు? రోటీ తింటారు, లేదా రైస్ తింటారు. మనుషులమే, మనందరం మనుషులమే. వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ రొట్టె తింటారు, మనం ఇక్కడ అన్నం తింటాం. అంటే మనుషులందరూ ఇక్కడ అన్నమే తింటున్నాం కదా, వేరే ఏమైనా తింటున్నామా? లేదు. అలాగే నిద్ర వస్తే నిద్రపోతున్నాగా, ఏమైనా డాన్స్ చేస్తున్నామా? మరి అలాగే కోపం వస్తే కూడా అందరూ మనుషులే. మరి వెధవ బుద్ధి, వెధవ పని చేయాలంటే అందరూ మనుషులే, అందరికి వెధవ బుద్ధులు పుడతాయి, అందరూ వెధవ పనులు చేస్తూనే ఉంటాయి, అందరూ మనుషులు. కాబట్టి దీనికి ఆడదే చేయాలి, ఆ మగాడే చేయాలి అనేది లేదు, ఆడది చేయకూడదు, మగాడు చేయకూడదు అనేది లేదు. తప్పు ఎవ్వరూ చేయకూడదు. చేస్తే అందరికీ ఉన్న చట్టాలు, రూల్స్ అప్లికబుల్. ఇక్కడ ఇతనేం చేశాడు, తనది కరెక్ట్ అనుకుని, అంటే అతనికి సపోర్టర్స్ కూడా ఉండుంటారు, ఫ్యామిలీలో ఉండుంటారు, ఫ్రెండ్ సర్కిల్. మనిషి ఎలాంటి వాడంటే వాడి సర్కిల్ కూడా అలాగే ఉంటుందని మనం వెంటనే చెప్పుకోవచ్చు. వేరే రకమైనటువంటి మనుషులు అతని గ్రూప్ లో, సర్కిల్లో ఉండరు. ఎందుకంటే వాడు అలాంటి మెంటాలిటీ గల వాళ్ళతోనే ఉంటాడు. ఆయన సర్కిల్ అంటున్నారు మీరు, కింద సోషల్ మీడియాలో పోస్టులు చాలా మంచి పని చేసావు అని అంటే ఏమంటారు? కేటగిరీ మనుషులు, ఆ కేటగిరీ మనుషులు అలాగే అంటారు. ఇప్పుడు వీడు వదిలేసి ఇంకొక దాంతో ఉంటున్నాడు, మరి భార్య వెళితే తప్పు అయింది అంటే నేను భార్య వెళ్ళొచ్చా అంటారా మేడం గారు? అంటే నేను ఎందుకు వెళ్ళమంటాను? భర్తను వదిలేసి 4 పిల్లల్ని వదిలేసి వెళ్ళి తిరిగిరామ్మ అంటారా? మరి మగవాడిని తిరిగిరా అని అనమంటారా నన్ను? బాబు నువ్వు వెళ్ళి తిరిగిరా, ఏమ్మా నువ్వు వెళ్ళకు, ఎవరైతే కాళ్ళు కట్ చేశాడో ఆ ఆడ మనిషిని నేను అంటున్నా, అమ్మ నువ్వు తిరక్కో, ఆ బాబు నువ్వు తిరిగిరా అని చెప్పమంటారా? ఛానల్లో నన్ను కెమెరా ముఖంగా చెప్పమంటారా? మరి అది తప్పే కదా, ఆ అబ్బాయి చేసిన తప్పే, నువ్వు చేసావు కాబట్టి నేను ఎందుకు చేయకూడదని చేస్తారు. చేసినప్పుడు నువ్వు కాళ్ళు ఎందుకు నరకాలి? మరి నీకేం నరకాలి? నీకు కాళ్ళు నరకాలా? రూల్ అందరికి ఒకటే అని చెప్పా. ఇప్పుడు నేను అవును చెప్పానా? నీకు కోరిక పుట్టింది, అయితే నీ బుద్ధి వక్రగతిన ఆలోచించింది కాబట్టి నువ్వు వెళ్ళావు, ఆ అమ్మాయికి అంతే అయింది అని అనుకోవెందుకు? అదే కదా, అది నేను ఇక్కడ అడుగుతుంది. కాదండి, ఇప్పుడు వీళ్ళు క్షణికావేశంలో చేసిన దానికి, ఇప్పుడు అతను చేసిన దానికి, ఇప్పుడు పిల్లలు అనాథలు అయ్యేది కదా. ఇప్పుడు నువ్వు జైల్లో ఉంటావు, ఆవిడ పిల్లల్ని పోషించలేదు, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇలాంటివి ఎంకరేజ్ చేసే వాళ్ళని ఏమనాలి? ఆ పిల్లల గురించి కమెంట్స్ పెట్టే వాళ్ళు ఆలోచిస్తున్నారా? అవును, అసలు నేను అందరికీ ఒకటే ప్రశ్న వేస్తున్నా, ఇలాగా భార్యల్ని చంపేసి వీడు జైలుకి వెళ్ళిపోతే పిల్లలు అనాథలు అవుతున్నారు. ఇప్పుడు కాళ్ళు నరికేశాడు, ఆవిడ దేనికి పనికిరాదు, మరి తను వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. పిల్లలు ఎవరు చూడాలి? మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చూడాలా, లేదా గవర్నమెంట్ చూడాలా? ఎవరికేం కావాలి? ఎవరికేం పట్టింది? ఎందుకు చూస్తారు? ఎందుకు చూడాలి? ఇంత క్రూయల్ మెంటాలిటీ అందరికి, అంటే ఎందుకు అంత క్రూయల్ గా మారిపోతూ ఉన్నారు? సమాజంలో ఇలాంటి అనాథ పిల్లలు కొన్ని వందల వేలుల్లో ఉన్నారనమాట. వీళ్ళు చేసిన వెధవ పనులకి వాళ్ళు అనాథలు అవుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళకి కావాల్సింది వెంటనే పొందడానికి ఏదొడ్డొచ్చినా చేసేస్తారు. కోపం కక్ష తీర్చుకోవాలి అని అంటే ఏదైనా చేసేస్తారు, ఇంకేం ఆలోచించరు. అంతే, తనకి లేని బాధ్యత నాకెందుకు? ఇప్పుడు భర్త వీడికి లేని బాధ్యత నాకెందుకు అని తను అనుకుంటుంది, భార్యకి లేని బాధ్యత నాకెందుకు అని అంటే ఇద్దరు కలిసి నాకెందుకు అని అంటే ఆ పిల్లల్ని మూడో వ్యక్తికి ఎవరికైనా సొంతమా? నీకు గాని ఐదర్ నీకు, లేకపోతే ఆమెకు సొంతమా పిల్లలు? మూడో వాళ్ళకి ఎవరికైనా సొంతమా? మీరిద్దరే ఆలోచించకపోతే మూడో వాళ్ళకి అసలు ఎవరికి అవసరం ఈ సమాజంలో? తెల్లవారులేస్తే పక్కన చనిపోతున్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారే. మరి అలాంటప్పుడు పిల్లల్ని ఎవరు చూస్తారు? ఎందుకు చూస్తారు? ఎవరి జీవిత భారాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి సొంత బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు బ్రతుకు భారంగా ఈడుస్తున్న జనాలే ఉన్నారు.
పైకి చిరునవ్వు నవ్వుతారు. కాకపోతే ఈ మెకానికల్ లైఫ్ అయిపోయింది కాబట్టి స్పీడ్ యుగంలో అందరూ పరుగులు పెట్టాల్సిందే. కాలచక్రంతో పాటు తప్పు చేసేటప్పుడు ఆయన భార్య కూడా ఆలోచించలేదు, అయ్యో నేను ఇది చేస్తే నా భర్త ఏం చేస్తాడు, నా పిల్లలకి ఏమవుతుందో అని. భర్త భార్య కాళ్ళు నరికేటప్పుడు ఆలోచించలేదు, అరే నేను ఇది చేసి నేను జైలుకి వెళ్తాను తనట్లేదు నా పిల్లల గురించి అని. ఇక్కడ సోషల్ మీడియాలో కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా అరే పిల్లలు అనాథలు అవుతారు కదా అని కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఈ మీడియాలో కామెంట్స్ పెట్టే వాళ్ళకి దీనికే కాదు చాలా విషయాలకి టాపిక్స్ వీళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు. వీళ్ళు అందుకే ఉంటారా? సమస్య అనేది మీ వరకు వస్తే మీకు తెలుస్తుందండి. సమాజంలో పక్క ఇంట్లో కాళ్ళు నరుకుతుంటే మీకు తెలియలేదు, మీరంటే కామెంట్ పెట్టిన వాళ్ళే అవ్వక్కర్లేదు. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, కాళ్ళు నరుకుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడరు. అంతా అయిపోయి పోలీసులు ఇంటి చుట్టూ తిరుగుతున్నప్పుడు మొన్న ఏదో సౌండ్ వచ్చింది మాకు కూడా అనుమానం వచ్చిందని పెద్ద పత్తిత్తుల్లాగా వచ్చి ఏదో సాక్ష్యాలు చెప్తారు. మళ్ళీ రాయ ముందుకు వచ్చి చెప్పంటే ఎవరు రారు, ముందుకు రారు. అంటే మీకు సామాజిక స్పృహ లేదా, మీకు సామాజిక బాధ్యత అనేది లేదా? పక్కింట్లో గొడవ జరుగుతున్నప్పుడు గొడవ పడకండి అని చెప్పాలి. ఒకవేళ చెప్తే ఈ జాతి ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళ మీద కూడా కక్ష కడుతున్నారు. అందుకే ఎవరికి ఎవరు ఏమైనా తీరేలాగా అనాథల్లాగా బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. ప్రతి ఒక్కళ్ళు అనాథైన నన్ను అడిగితే. నలుగురు ఉన్న ప్లేస్ లో నలుగురితో నలుగురు కలిసి ఉండలేని నీచమైన దుస్థితిలో ఉన్నారు ఇప్పుడు మనుషులందరూ కూడా. ఇప్పుడు ఇదే మనిషి పక్కింటి వాళ్ళు, మనం తిడుతున్నాం కదా పక్కింటి వాళ్ళని, ఇప్పుడు మీరు ఎందుకు పట్టించుకోరని. ఒకవేళ అదే పక్కింటి వాళ్ళు పట్టించుకుంటే కూడా వీడు నీకెందుకు అని చెప్పి వాళ్ళని కూడా అటాక్ చేస్తారు రకాలు ఈ ప్రజలు. ఇప్పుడు ఇలాంటి క్రిమినల్స్ అన్నమాట. కాబట్టి మనం వీళ్ళకి ఏమి చెప్పలేము. వాళ్ళ పిల్లలు అనాథలు అయ్యారు అని అంటే వాడికి బుద్ధి లేదు, ఆ భార్యకి బుద్ధి లేదు. భర్త తప్పు చేశాడు, భార్య కూడా తప్పు చేయాలా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా ఇప్పుడు పై మెరుగులకు చూసి ఏదో అట్రాక్షన్ కి వెళ్ళిపోతారు. అది 1000% తప్పు, వెళ్ళకూడదు. వెళ్ళారని చెప్పి మనం కూడా వెళ్ళకూడదు. ఇది 1000% తప్పే. అతను వెళ్ళాడు తప్పు అంటున్నారు మీరు, మరి నేను వెళ్తే తప్పు అంటున్నారు, నాకు తప్పు ఎందుకు, ఆయనకి ఎందుకు తప్పు లేదు అని అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, అలా వెళ్ళిన వాడు ఎంతో కాలం అక్కడ ఉండడు. వీడు జేబులు నిండుగా ఉన్నప్పుడే అవతలాలు రాణిస్తారు, లేకపోతే ఆకర్షణ ఉన్నంత వరకే. ఒకవేళ అవతల ఆడ మనిషికి డబ్బు పిచ్చే ఉంటే వీడిని ఒక తనుదని ఇంకోటి పట్టుకుంటుంది. ఖచ్చితంగా బంతి కొట్టినట్టు ఇంటికి వస్తాడు. బంతిని గోడకేసి కొడితే ఎక్కడికి వెనక్కే వస్తుంది. కాబట్టి ఆ బంతిలాగా వెనక్కే వస్తాడు, ఇంటికే వస్తాడు. ఈ కొద్ది కాలం ఓపిక పట్టలేక ఈవిడ ఇంకొక వెధవ పని చేస్తే పర్యవసానం ఇలా ఉంటుంది. అంటే నేను ఎదురు చూడాలా? నిజమే, ఈ కాలంలో పతివ్రతలు సాధ్వీమణులు ఎవరు లేరు. అంత ఓపిక అంత పెద్ద మనసు లేదు. ఎందుకు ఉండాలి అసలు నేను అడుగుతున్నా? ఎందుకు ఉండాలి? భర్త అనేవాడు బాధ్యత లేనప్పుడు భార్య ఎందుకు ఉండాలి? ఒక వైపు నుంచి క్వశ్చన్. ఒక వైపు నుంచి అయితే ఉండాలి అని అంటున్నా. ఎందుకు ఉండాలి అంటే నేను చెప్పాను కదా, బంతి వెనక్కి వచ్చినట్టు వాడు వస్తాడు. నువ్వు కూడా అలా వెళ్ళిపోతే నీ పిల్లల గతి ఏమవుతుంది? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వీళ్ళు ఇప్పుడు నలుగురిని కన్నారు. నలుగురిని కన్నప్పుడు నలుగురిని మీరు ఏం చేద్దామని కన్నారు? వాళ్ళని ఎవరు చూస్తారంటే వీళ్ళకి కఠినమైన హృదయం అనమాట. వాళ్ళు ఎట్లా పోతే నాకే ఏదో పుట్టేసారు అయిపోయింది, అన్ని బాగుంటే ఏమో మాతో పాటే ఉండేవాళ్ళు, అయితే వాళ్ళెవరో నేనెవరో. అసలు పిల్లల మీద కూడా సరైన మమకారం లేని తల్లిదండ్రులు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి పని చేసిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళు వెళ్ళిపోతే మగవాళ్ళు ఓపిక పట్టాలి, మగవాళ్ళు వెళ్ళిపోతే ఆడవాళ్ళు ఓపిక పట్టి పిల్లల కోసం ముఖం చూడాలి. అలా వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైనా వెనక్కి తిరిగి వస్తారు. అంటే అలా చెడిపోయిన మొగుడిని నేను మళ్ళీ ఇన్వైట్ చేసి నేను ఇంట్లో దేవుళ్ళే కొలవాలా? అలా వెళ్ళిపోయిన భార్యని దేవతలాగా నేను పిలుచుకొచ్చి మళ్ళీ కాపురం చేయాలా అని అంటే అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయం. కానీ పిల్లల గురించి మాత్రం ఆలోచించాలి మీరు. నలుగురు పిల్లల్ని తీసుకెళ్లి మీరు ఏ అనాథ శరణాలయంలో వేసేస్తారు? మీకు నలుగురే, గవర్నమెంట్కి ఎన్ని వేల మంది అనాథ పిల్లలు, వాళ్ళని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం. ఇది ఆలోచిస్తున్నారా? ఎంతమంది బాగా చదువుకుని ఒక ఏజ్ వచ్చేవరకు అనాథ శరణాలయాల్లో ఉండి ఉద్యోగం సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు? చాలా తక్కువ మంది. అందరూ చెట్టుకో పుట్టుకో గాలికో అయిపోతున్నారు కొంతకాలం అయిన తర్వాత. అనాథ శరణాలయాలు ఎంతమంది ఉంటున్నారు? ఇది బాగా ఆలోచించాలి ప్రతి తల్లి ప్రతి తండ్రి. మేము మా బుద్ధులు సరిగ్గా ఉంచుకోవాలి, పిల్లల కోసం కమిట్ అవ్వాలి, పిల్లల కోసం అడ్జస్ట్ అయి ఉండాలి, కాంప్రమైజ్ అవ్వాలి అని వాళ్ళు అనుకోవాలి. ఇప్పుడు నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఈ మాట. లేకపోతే పిల్లల్ని కనకండి. అసలు మీకు కోరికలే ఇంపార్టెంట్. మీకు కోరికలు కావాలి అని అనుకున్నప్పుడు నిజంగా ఇంట్లో పిల్లలే కాదు గడ్డిపోస ఉన్నా వాళ్ళకి అడ్డమే అవుతుంది. అలాంటప్పుడు మీరిద్దరే ఉండి మీ కోరికలు తీర్చుకుంటూ చచ్చి పాడెక్కే వరకు మీ కోరికలు తీర్చుకుంటూ చావండి. ఒకళ్ళేం కర్మ, రోజుకొకటితో గంటకొకటితో మీరు పోతూ ఉండండి. అది మిమ్మల్ని ఎవరు కాదంటారు? మీకు ఎవరు అడ్డం పడతారు?
ఇప్పుడు పిల్లలు అడ్డం అవుతారు కాబట్టి పిల్లల్ని చంపుతున్నారు. పిల్లల్ని కనకండి, మీకు అడ్డం ఎవరు రారు కదా, హాయిగా ఊరేయండి. ఇదే నేను చెప్పేది. ఇలా చంపుకోవడాలు చావడాలు లీగల్ గా దూరం అయిపోవచ్చు కదా. అప్పుడు ఏమనుకుంటారంటే అమ్మో ఎవరికైనా తెలుస్తుందేమో ఏమన్నా అనుకుంటారేమో, పరువు పోతుంది. తప్పు చేసేటప్పుడు పరువు కనిపించదు. అసలు వాళ్ళకి పరువు ఉంటే అసలు బయట కాలే పెట్టరు వాళ్ళు, మగాడైనా ఆడదైనా. మీకు అసలు మానసికంగా మీకు పరువు లేదు కాబట్టి మీరు బయట కాలు పెట్టారు. కాలు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ తెలిసిన పరువు ఒకటి ఉంటుంది కదా, అది అప్పుడు పోతుంది. మీకు ముందే ఉండాలి. ముందు లేనప్పుడు మీరు ఎలా అయినా తయారవుతారు. అసలు పిల్లల్ని కనకండి. ఎన్నిసార్లు చెప్పమన్నా ఇది జపంలాగా నేను చెప్తాను. పిల్లల్ని కనకండి, భూమికి భారం తగ్గుతుంది. రెండవది, వాళ్ళు అనవసరమైన చావులు చావద్దు. ఆ పిల్లలు అనవసరంగా అనాథలు అవ్వద్దు. అనాథలు అయితే ఆ పిల్లలు దొంగలుగా, వ్యభిచారులుగా తయారవుతున్నారు ఒక 10 ఏళ్ళు వచ్చేటప్పటికి. అంటే మన భారతదేశానికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. పవిత్రమైన భారతదేశం అని మనం ఎంతో పొంగిపోతాం. పరాయి దేశస్తులు కూడా మన భారతీయ సంస్కృతిని అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన పరువుని మనం తీసేస్తున్నాం. నీ వ్యక్తిగతమైన పరువే కాదు, నీ ఇంటి పరువే కాదు, సమాజం పరువే కాదు, దేశం పరువే మీరు మంట కలిపేస్తున్నారు. ఇలా ఒక్కొక్కటి చేస్తున్నారు. 9 నెలలు కానీ అది పెంచి పోషించిన పిల్లల మీదే ఉండదు. వీళ్ళు దేశం గురించి ఆలోచిస్తారండి. అందుకనే మీరు ఈ పనులు చేయకండి, మీరు పిల్లల్ని కనకండి. ఇప్పుడు ఎన్ని చెడ్డ పేర్లు వస్తున్నాయి. అక్రమ సంబంధాలంట ఇండియాలో, లేకపోతే చంపేస్తారంట, హత్యలంట ఇండియాలో. తర్వాత అక్కడ పిల్లలందరూ అనాథలేనంట. ఖచ్చితంగా ఈ 3 బయటకు వెళ్తే మన ఇండియా పరువు ఏమవుతుంది? అందులో మీరు లేరా? మీ పిల్లలు లేరా? మరి మీ వల్ల కూడా పోలేదా? ఇండియా పరువు పోయిందా లేదా? మీరు పార్ట్ అవుతున్నారా లేదా ఈ పరువు పోవడానికి? మరి భారతదేశానికి మన పూర్వీకులు తీసుకొచ్చిన ఘనత, మరి ఎంతో గొప్ప చరిత్రలు ఉన్నాయి. మరి మన పరువు ప్రతిష్టలు కాపాడటానికి మోడీ గారితో సహా ఎన్ని త్యాగాలు, ఎన్ని పెద్ద పనులు చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి ఏం హక్కు ఉంది అసలు? ఇలాంటి వాళ్ళని మనం ఎలా ఏరగలం? ఏరేయలేం వీళ్ళని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు తగలడండి. మీరు ఎంత మందితో రోజుకొకళ్ళు గంటకొకళ్ళు తిరుగుతారో మీరు ఇష్టం వచ్చినట్టు తిరగండి, కానీ పిల్లల్ని కనకండి. మీరే పుచ్చిపోయి పురుగులు బట్టి చావండి. ఇప్పటికే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు, పెళ్లిళ్ళు అంటున్నారు. ముందు అదే జరుగుతుంది అనుకుంటాను. పిల్లల్ని కనకండి దయచేసి. ఐ డోంట్ థింక్ సో. ఇంకా అదే జరుగుతుంది. ఉన్నవాళ్లే మంచి వాళ్ళు ఉంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు అయితే చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ ఇంకా కనకండి. ఇలాంటి వాళ్ళు నేను అనేది అందరూ కాదు. ఎవరికైతే భారము అడ్డం అనుకుంటారో వాళ్ళు ఎవ్వరు పిల్లల్ని కానొద్దు. ఇంకా చెప్పాలంటే అసలు పెళ్ళే చేసుకోకండి. మీ మెంటాలిటీ ఏంటో మీకు తెలుసు. నాకు ఎవరిని నేను టాలరేట్ చేయలేను, ఎవరిని క్షమించలేను, ఎవరితో నేను అడ్జస్ట్ అవ్వలేను, కాంప్రమైజ్ అవ్వలేను అని మీ మెంటాలిటీ మీకు తెలిస్తే పెళ్లి చేసుకోకండి. ఆ వచ్చిన వాటితో కానీ వచ్చిన దాంతో కానీ మీరు ఉండలేరు. ఇంకా కర్మగాలి 1-2-4 పిల్లలు పుడితే వాళ్ళు ఇంకా ఘోరం అనమాట. అందుకే ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని కానొద్దు. ఇట్లా క్షణికావేశంలో ఇలాంటి పనులు చేసే వాళ్ళు తప్పకుండా అలా పిల్లల గురించి ఆలోచించాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు